సంబంధించినటువంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి నిధులు డీబీటీ ద్వారా చేయడం పైన వచ్చినటువంటి తీర్పు పైన ఈరోజు హైకోర్టు కొన్ని కీలక ఆదేశాలు ఇచ్చింది. డివిజన్ బెంచి కొద్దిసేపు క్రితమే కొన్ని కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ నెల 14 వరకు ఎలాంటి నిధులు లబ్ధిదారు ఖాతాల్లో వేయద్దంటూ ఒక సంచలన తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. నిన్న రాత్రి సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుని సవాల్ చేస్తూ నవతరం పార్టీ నేత రావు సుబ్రహ్మణ్యం వేసినటువంటి పిటిషన్ పైన డివిజన్ బెంచ్ విచారణ జరిపి ఈ ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగింది. ఈ నెల 14 వరకు ఎలాంటి నిధులైతే లబ్ధిదారు ఖాతాలో వేయొద్దంటూ ఆదేశాలు ఇచ్చింది. విచారణ అంటే డివిజన్ బెంచ్కి సంబంధించినటువంటి పూర్తి స్థాయి విచారణ వేసవి సెలవుల తర్వాత విచారణ చేస్తామని చెప్పింది. రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి పూర్తి స్థాయిలో వేసవి సెలవులు రాబోతున్న నేపథ్యంలో ఈరోజు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ అంటే డీబీటీ ద్వారా 14,000 కోట్ల నిధులకు సంబంధించినటువంటి సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు పైన ఈ కీలకమైన ఆదేశాలు ఇస్తూ వేసవి సెలవుల తర్వాత విచారణ చేస్తామని చెప్పింది. అయితే ఇప్పటికే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించినటువంటి ఉత్తర్వుల సమయం అయిపోయిందని కూడా డివిజన్ బెంచ్ పేర్కొంది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఈ నెల 11, 12, 13 తేదీల్లో నిధులు విడుదల చేయొద్దని ఆదేశాలను అంశాన్ని కూడా డివిజన్ బెంచ్ గుర్తు చేసింది. ఇదంతా కూడా అకాడమిక్ మ్యాటర్ అంటూ ధర్మాసనం తేల్చేసింది. ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల గురించి కూడా ధర్మాసనం ఆరా తీసింది. విచారణను వేసవి సెలవుల తర్వాత చేస్తామని కూడా చెప్పింది. అంతేకాదు ఇప్పటికిప్పుడు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని కూడా డివిజన్ బెంచ్ తేల్చిన నేపథ్యంలో వైసీపీ కొంత ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పాలి. ఎందుకంటే చాలా హోప్ పెట్టుకున్నారు. 14,000 కోట్లు 6 పథకాలకు సంబంధించినటువంటి 14,000 కోట్లు నిధులు జమ చేయాలని భావించారు. కానీ హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చినప్పటికీ దానిపైన ఈసీ కొన్ని అభ్యంతరాలు పెట్టడం, కేంద్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు పంపించిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాలు ఒక లేఖ రాయడం, ఆ లేఖలోని కొన్ని అంశాలని నివృత్తి చేయాలి, వాటికి సమాధానం పంపిన తర్వాత పంపాలని కూడా చెప్పిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి సంబంధించి వివరించే ప్రయత్నం చేసే లోపే డివిజన్ బెంచ్ కీలక ఆదేశాలు ఇచ్చింది. 14 అవుతారంటే ఎన్నికలైపోయిన 13వ తారీఖు ఎన్నికలు జరగబోతున్నాయి. 14 కూడా ఎలాంటి నిధులు జమకు సంబంధించిన ఆదేశాలు చేయొద్దంటూ కూడా చెప్పింది. 14 తర్వాత మాత్రమే నిధులకు సంబంధించిన అంశం మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. పూర్తి స్థాయి విచారణ ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం 14వ తారీఖున మరోసారి ఏదన్నా కోర్టుని అంటే వెకేషన్ బెంచ్ ఉంటుంది కాబట్టి వేసవి సెలవులో కూడా వెకేషన్ బెంచ్ని ఆశ్రయిస్తే కనుక 14వ తారీఖున మరోసారి విచారణ జరిపే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు నిధుల జమకు సంబంధించి నవతరం పార్టీ నేత రావు సుబ్రహ్మణ్యం వేసిన పిటిషన్పై అయితే పూర్తి స్థాయిలో విచారణ వేసవి సెలవుల తర్వాత చేస్తామని చెప్పింది. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఒక ఎదురు దెబ్బగా చెప్పాలి. ఎందుకంటే ఒకవైపున ప్రతిపక్షాలు ఇదంతా కావాలని ఎన్నికల ముందు వైసీపీ చేస్తున్న డ్రామాని చెప్తుంటే, కానీ వైసీపీ మాత్రం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధులు ఎన్ని రోజుల నుంచి పెండింగ్ ఉన్నాయి, ఆ నిధులన్నీ ఇప్పుడు ఇస్తున్నాం. గతంలో అటు 2019లో తెలుగుదేశం ప్రభుత్వం పసుపు కుంకుమ లాంటి పథకాలు విడుదల చేసినప్పుడు ఎలాంటి ఎన్నికల కోడ్ రాలేదు, కానీ ఇప్పుడు ఎందుకు ఎన్నికల కోడ్ వస్తుందని అబ్జెక్షన్ పెడుతున్నాం. ఇవన్నీ కూడా ఆన్ గోయింగ్ స్కీమ్స్ కాబట్టి నిధులు పంపిణీ చేయడం, నిధులు ఇవ్వడానికి అభ్యంతరం ఉండదనేది వైసీపీ నేతలు చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఇప్పుడు నిధులు అనేవి జమ అయ్యే అవకాశం లేదు. ఖచ్చితంగా ఇది కుట్ర అనేది వైసీపీ నేతలు చెప్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం అడిగిన ప్రశ్నలపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఇంకా వివరణ ఇవ్వని నేపథ్యంలో మరోవైపు సింగిల్ బెంచ్ నిన్న రాత్రి 10:26 నిన్న తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు సమయం కూడా ముగియడంతో డివిజన్ బెంచ్ ఆ తీర్పును కూడా సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఆ జడ్జిమెంట్ను కూడా పరిగణలో తీసుకునే ఈ ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం 14,000 కోట్లకు సంబంధించినటువంటి 6 పథకాలకు సంబంధించినటువంటి నిధులు డీబీటీ ద్వారా చేయాలన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఎదురు దెబ్బని చెప్పాలి. ఇప్పుడు పూర్తి స్థాయి ఎన్నికలు జరిగిన తర్వాత మాత్రమే నిధులపైన విచారణ ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికైతే ఎలాంటి నిధులు జమ చేయొద్దని చెప్పింది. మరోవైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఇది ఎన్నికల స్టంట్లో ఓట్లు నిధుల రూపంలో అంటే పథకాల రూపంలో డబ్బులు ఇచ్చి నేరుగా ఓట్లు కొనే ప్రయత్నం వైసీపీ చేస్తుందని ఒక ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు నేపథ్యంలో మొత్తం కూడా నిధులంతా ఆగిపోయిన పరిస్థితి అయితే ఉందని చెప్పాలి.